శుభోదయం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని, నిత్యము దేవుని ద్వారా దీవించబడుతూ ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటూ మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం, ఆధ్యాత్మిక స్వరం వాక్యాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను. శ్రద్ధగా ఆలకించండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఆయన అంటా ఉన్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నిజమేనండి. మనుషులు మనం ప్రతి విషయంలో రేపటిని గురించి లేదా ముందు జరగబోయే దినాల గురించి చాలా ఆలోచన చేస్తాం. మరి వృద్ధాప్యం ఎలా ఉంటుందో, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆలోచన, దిగులు ప్రతి మనిషికి ఉండేదే. కానీ ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, ముదిమి వచ్చు వరకు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, 1 సంవత్సరం కాదు, 4 సంవత్సరాలు కాదు, కానీ ముదిమి వచ్చు వరకు, వృద్ధాప్యం వరకు ఆయన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయనంట మనల్ని చంక పెట్టుకుంటాడంటండి. ఒక చిన్న బిడ్డను ఒక తల్లి ఎలా చంక పెట్టుకొని మరి కట్టుకున్నట్లుగా తను విడవక మరి తనను ఎత్తుకొని ఎలాగూ నడిపించిద్దో అలా దేవుని సహాయం ఆయన మనలను చంక పెట్టుకొని నడిపిస్తాడంట. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నిన్ను రక్షించువాడను. నీ ప్రతి కష్టములో, నీ ప్రతి బాధలో, నీ ప్రతి వేదనలో, నీ ప్రతి దుఃఖములో నిన్ను రక్షించి తప్పించేవాడును నేనే, నువ్వు భయపడొద్దని చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడిస్తున్న గొప్ప వాగ్దానాన్ని మనం తీసుకుందాం. నిజంగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మీరందరూ కూడా అలాగూ ఆశించి ప్రార్థన చేయండి. దేవా, ఇదిగో ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకుంటానన్నావు కదా, నా తల వెంట్రుకలు నరువి వరకు ఎత్తుకుంటానన్నావు కదా, నేనే నిన్ను చంకబెట్టుకుంటానని సెలవిస్తూ ఉన్నావు. అంతేకాకుండా నీ రక్షణ నాకు ఇస్తానని చెప్పావు కదా, నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చయ్యా అని నీవు గనక ప్రార్థన చేయగలిగితే ఈ ఉదయకాల సమయంలో గొప్ప సంతోషం, ఆనందం మరి నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరులారా, చక్కగా ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలో అడుగుదాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానము కొరకై నీకు వందనాలు. ఇదిగో ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటానని సెలవిస్తూ ఉన్నావు. నిజమేనయ్యా, మేము ఎంతోమందిని నమ్మాం, ఇప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. నా ప్రభువా, నీవు నాకు ఇస్తున్న గొప్ప వాగ్దానము కొరకై, మా ప్రియుల జీవితంలో ఇస్తున్న గొప్ప వాగ్దానము కొరకై నీకు వందనాలు. ప్రతి వారి జీవితంలో మీ సన్నిధి, సమాధానం అయ్యా, మీ తోడు, మీ రక్షణ బిడ్డలందరికీ నిండుగా దయచేసి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.